సార్ నా స్క్రీన్ కనబడుతుంది సార్ అందరికి క్లియర్ టాక్స్ స్క్రీన్ కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే సార్ మన ఎవరికైతే మనం GSTR 9 ఫైల్ చేసుకోవాలో ఆ పర్టికులర్ క్లయింట్ ని మనం చూస్ చేసుకోవాలి సార్. ఓకే, ఇక్కడ నేను సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి ఆ పర్టికులర్ క్లయింట్ ని చూస్ చేసుకున్నానండి. ఓకే, సో బల్క్ ట్రాక్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే క్లయింట్ కి ఇప్పుడు నేను GSTR 9 ఫైల్ చేయాలండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్ రిటర్న్స్ లోకి వెళ్ళి GSTR 9 చూస్ చేసుకోవాలి సార్. సో మనం ప్రిపేర్ GSTR 9 పైన క్లిక్ చేయగానే సార్ మనకి ప్రిపేర్ డేటా అని ఫస్ట్ స్టెప్ కనబడుతుంది సార్. అక్కడ మీకు ఒక ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ డేటా ఫ్రమ్ GSTR అని. ఓకేనా అండి? ఓకే సార్. సో దీనికి మీకు ప్యారలల్ గా రైట్ సైడ్ ఒక గైడ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ ఎట్లా చూడొచ్చు అనేది ఒక 5 స్లైడ్లు ఇవ్వడం జరిగింది సార్, మీరు ఎలా చేసుకోవచ్చు అనేది. ఓకేనా అండి? సో ఇది మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ చూసుకుని చేసుకోవచ్చు అండి, ఏ ప్రాబ్లం లేకుండా. సో తర్వాత మనం జస్ట్ ఏం చేయాలంటే సార్ డౌన్లోడ్ డేటా ఫ్రమ్ GSTR అని క్లిక్ చేయాలి సార్. సో క్లిక్ చేసిన తర్వాత వ్యూ స్టేటస్ అండి, ఇక్కడ చూస్తే మనకి ఒక్కొక్క డేటా డౌన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో రికార్డ్ చేస్తున్నాను మేడం స్క్రీన్ ఆల్రెడీ. సార్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానో మీకు అర్థమైంది కదా సార్. ఇది జస్ట్ మన GSTR 1, 3B, 2A, 9 అవన్నీ డౌన్లోడ్ చేస్తుంది సార్ క్లియర్ టాక్స్ ఒక్కొక్కటి కూడా. ఇది మీకు ఒక యూజువల్ గా ఒక 4-5 నిమిషాల్లో మొత్తం డేటా అంతా డౌన్లోడ్ అవుతుంది సార్. ఇక్కడ GSTR 3B చూస్తే మనకి 12 నెలలు డౌన్లోడ్ అయింది సార్. ఓకేనా అండి? ఓకే. సో GSTR 1 అలాగే GSTR 2A మీకు 18 నెలలు డౌన్లోడ్ అవుతుంది సార్. ఎందుకంటే మనకి 18, 19 ఆర్థిక సంవత్సరం నిమిత్తం ఏదైనా ఇన్వాయిస్లు ఉంటే అది ఒక్కొక్కసారి మనం 19, 20 వేస్తాం సార్. ఆ సెప్టెంబర్ 20 వరకు మనకి వేసే ఆప్షన్ ఉంది. సో దాని గురించి సెప్టెంబర్ 19, సో దాని గురించి మనం 18 months డేటా అనేది డౌన్లోడ్ చేస్తాం సార్. ఓకేనా అండి? ఓకే సార్. సో మొత్తం డేటా అంతా రెడీ అయింది సార్. సో రెడీ అయిన తర్వాత డేటా అనేది కంప్యూట్ అయింది. ఇది ఒక స్టేజ్ అండి. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సో సేల్స్ అండ్ పర్చేస్ సమ్మరీ సార్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సార్ మన సంవత్సరానికి సంబంధించిన సేల్స్ అలాగే పర్చేసెస్ మన టాలీ నుంచి అప్లోడ్ చేసుకోవాలి సార్. సో సింపుల్గా ఏం చేయాలంటే ఇంపోర్ట్ సేల్స్ బుక్స్ అని క్లిక్ చేశారనుకోండి, మొత్తం సేల్స్ డేటా అంతా టాలీ నుంచి వచ్చి క్లియర్ టాక్స్ లో కూర్చుంటుంది. అలాగే పర్చేసెస్ కూడా అప్లోడ్ చేయాలి సార్. సో ఇవి రెండు ఏంటంటే సార్ మనం ఇక్కడ మ్యాచింగ్ లోకి వెళ్తే సార్ మీకు GSTR 1 వర్సెస్ సేల్స్ రిజిస్టర్ అలాగే GSTN మ్యాచింగ్. సో ఇది ఒకటి, తర్వాత GSTN మ్యాచింగ్ సార్. ఈ రెండు చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఒక రిపోర్ట్ రెడీగా మీ చేతిలో ఉంటే మీకు ఈజీ అవుతుంది సార్. సో మీకు రిపోర్ట్ జరిగింది. ఒక్క నిమిషం సార్, ఫస్ట్ GST మ్యాచింగ్ చేయాలి.
అవును సార్, కరెక్ట్ అండి. జిఎస్టీ మ్యాచింగ్ చేయాలి సార్. దాంతో జిఎస్టీ నోర్ వర్సెస్ సేల్స్ రిజిస్టర్ కూడా మ్యాచింగ్ చేయాలండి. అవును సార్, అంటే మీకు అవసరమైతే చేసుకోవాలి సార్, లేకపోతే లేదు, అది మీ చాయిస్ అండి. ఓకే ఓకే అది ఖచ్చితంగా చేయాలి, చేస్తేనే అవుతుంది అనేం కాదండి. మీకు పక్కాగా ఉండాలి అనుకుంటే చేస్తే మంచిది సార్. ఓకే సార్. ఓకే. సో తర్వాత మీకు ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది సార్. కొత్త టూల్ ఇక్కడ మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం ఇది. 8A వర్సెస్ పర్చేజ్ రిజిస్టర్ మ్యాచింగ్ సార్. 8A. ఓకే అవును సార్. సార్. అంటే ఇప్పుడు మనకి జిఎస్టీఆర్ 9 లోకి వెళ్ళామనుకోండి, టేబుల్ నెంబర్ 8A అని ఉంటుంది అనమాట. అవును, 8A. టేబుల్ నెంబర్ 8A ఏంటంటే సార్, ఇది అమెండెడ్ ఇన్వాయిసెస్ అండి. మనకి జిఎస్టీఆర్ 2 లో ఏదైతే అమెండ్మెంట్ అయిందో ఆ ఇన్వాయిస్లన్నీ వచ్చి 8A లో కూర్చుంటాయి సార్. అమెండెడ్ ఇన్వాయిసెస్ అంటే మన సేల్స్ లో నాటిలో ఇచ్చినవి. అవును సార్. సో అది మీకు కాదు, సేల్స్ లో కాదు సార్, పర్చేజెస్ లో. అదే పర్చేజెస్ లో, అదే మీ 2 ఇయర్ డేటాలో. సో మీ వెండర్ ఎవరైతే మీకు అప్డేటెడ్ ఇచ్చే దీన్ని ఏమంటారు, సారీ, అమెండ్మెంట్ చేశారో అవి వచ్చి ఇక్కడ కూర్చుంటాయి సార్ 8A లో. ఓకే సార్. ఓకే. సో మీరు 8A లో మీరు అక్కడ చేసుకోవచ్చు, లేకపోతే మీకు డైరెక్ట్ గా టేబుల్ నెంబర్ 8 లో కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్, రికన్సిలేషన్ టేబుల్. ఓకే సార్. ఇదిగోండి, డౌన్లోడ్ టేబుల్ నెంబర్ 8A డాక్యుమెంట్స్, టేబుల్ 8A వర్సెస్ పర్చేస్ బుక్స్ మ్యాచింగ్ అండి. ఓకేనా సార్? ఓకే సార్. సో యూజువల్ గా మేము ఏం చేస్తామంటే సార్, ఇక్కడికి మీరు వెళ్తే మీకు 19 చెక్ పాయింట్ లిస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఆటోమేటిక్ గా మీరు ఏదైతే ఎర్రర్స్ వచ్చినాయో ఆ ఎర్రర్స్ ఇమీడియట్ గా ఇక్కడ మీరు హైలైట్ చేయడం జరుగుతుంది సార్ సైడ్ కి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా అక్కడ హైలైట్ చేసి ప్రాబ్లం ఏంటో చెప్తుంది అనమాట. ఇష్యూస్ ఫౌండ్. ఓకే. ఓకేనా సార్? సో దీన్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే, మీకు కావాలి అనుకుంటే జనరేట్ జిఎస్టీఆర్ 9 ఫార్మ్ సార్. సో ఇప్పుడు మన క్రియేటాక్స్ ఏం చేసిందంటే సార్, ఈ డేటాని ఓన్లీ మన R1 3B 2A 9 ప్రకారం డేటా రెడీ చేసింది సార్. అదే ఒకవేళ మీ బుక్స్ కనుక మీరు అప్లోడ్ చేశారనుకోండి, మీ బుక్స్ ప్రకారం ఒక 9 తయారు చేస్తుంది సార్. తర్వాత మీ జిఎస్టీఆర్ 9 ఎలా ఉందో దాని ప్రకారం 2 మ్యాచ్ చేస్తుంది అనమాట. చేసి ప్రాబ్లం ఎక్కడ ఉందో చెప్తుంది సార్. సో దీన్ని బట్టి మీకు ఏమవుతుందంటే, ప్రాబ్లం ఎక్కడన్నా ఏదైతే ఉందో అది ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇష్యూ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా సార్? సో ఇష్యూ ఫౌండ్ ఏంటంటే అసలు చూస్తే మీరు, సో టోటల్ జిఎస్టీ లైబిలిటీ పేయబుల్ ఇంత, పెయిడ్ ఇంత సార్. సో డిఫరెన్స్ అంత వచ్చిందని చెప్తుంది సార్ ఇది. ఓకేనా సార్? ఓకే. సో అలాగే మీకు ప్రతిదానికి ఇక్కడ ఇష్యూ ఫౌండ్ వచ్చిన ప్రతిదానికి కూడా క్లియర్ ట్యాక్స్ మీకు ఇక్కడ హైలైట్ చేసి చూపిస్తుంది సార్ ప్రాబ్లం ఏంటనేది. సో దీన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు అనమాట. అంటే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ప్లస్ ఆ ప్రాబ్లం మీరు ఎక్కడికి వెళ్ళి చూసుకోవాలనేది కూడా క్లియర్ ట్యాక్స్ చూపిస్తుంది సార్. ఓకేనా సార్? సో ఇక్కడ మీరు చూడండి, ఇష్యూస్ వచ్చిన ప్రతి దగ్గర కూడా మీకు వ్యూ మోర్ అనే ఆప్షన్కి వెళ్తే ఐజిఎస్టీ అమౌంట్ పేడ్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ 0 అండి. కానీ ఐజిఎస్టీ క్రెడిట్ అవైల్డ్ ఆన్ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ ఇంత తీసుకున్నారు మీరు, ఎందుకు అనేది అడుగుతాడండి. దానికి మనం చెప్పగలగాలి. అర్థమైంది సార్? ఇది సార్. సో ఇది చేసిన తర్వాత మీకు ఏమన్నా చేంజెస్ కావాలనుకుంటే సార్, మీ ఎడిటబుల్ టేబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు అక్కడ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు అండి కొన్ని చోట్ల. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే సార్, ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఏదైతే మన ఎడిటబుల్ కాలంలో ఆప్షన్ ఉంటుందో అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు సార్. ఇది ఒక ఫార్మాట్ అండి. ఇక్కడ కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు మీరు. లేదు నేను ఎక్సెల్ లో కంఫర్టబుల్ మణీంద్ర అంటే మీరు ఇక్కడ ప్రిపేర్ చేసిన తర్వాత సార్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒకసారి ఎక్సెల్ ఫార్మాట్ డౌన్లోడ్ అవుతుంది సార్ జిఎస్టీఆర్ 9 లో ఎక్సెల్ రిపోర్ట్. సో మనం అందులో యాడ్ చేస్తే సరిపోద్దండి. అంతే సార్. అవునండి. సో దాంట్లో మీరు ఇది చేస్తే సరిపోతుంది సార్. ఒక్క నిమిషం అండి. మీకు ఇట్లా వస్తుంది సార్ ఇది. సో జిఎస్టీ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చెక్ లిస్ట్ అండి సార్. చెక్ లిస్ట్ ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ హైలైట్ చేస్తుంది సార్ కరెక్ట్ గా. ఓకే. సో ఇది జిఎస్టీఆర్ 9 ఫామ్ ఏంటంటే మనం గవర్నమెంట్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసిన డేటా అండి ఇది. ఇందులో వచ్చిన డేటా అంతా గవర్నమెంట్ పోర్టల్ నుంచి వచ్చింది. అవును సార్. సో ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 9 ఫామ్ చూసారు కదా సార్.
సో ఈ జిఎస్టీఆర్ 9 ఫామ్ ఏంటంటే ఇప్పుడు క్లియర్ ట్యాక్స్ లో మీరు గనక ఇక్కడ మీ డేటా అప్లోడ్ చేశారనుకోండి సార్, మీ సేల్స్ డేటా అలాగే పర్చేస్ డేటా. సో ఇప్పుడు మీ సేల్స్ డేటా పర్చేస్ డేటా అప్లోడ్ చేస్తే క్లియర్ ట్యాక్స్ ఒక 9 తయారు చేస్తుంది సార్ మీ బుక్స్ ప్రకారం, మన డేటా ప్రకారం, మీ డేటా ప్రకారం. తర్వాత జిఎస్టీఆర్ 9 ఫైల్ డేటా అంటే సార్ ఈ డేటా ఏమో గవర్నమెంట్ పోర్టల్ ఉన్న ఎగ్జాక్ట్ వాల్యూస్ అండి. ఓకే అండి. సో ఇక్కడ చూసారు మీరు రెండు మీకు కనబడుతున్నాయి, ఒకటేమో బ్లాక్ కలర్ లో ఉంది, ఒకటేమో గ్రీన్ కలర్ లో ఉంది. అవునండి, అవును. సో ఈ జిఎస్టీఆర్ 9 ఫామ్ ఏంటంటే సార్ ఇది క్లియర్ ట్యాక్స్ మన బుక్స్ ప్రకారం చేసిన డేటా అండి. సో ఈ జిఎస్టీఆర్ 9 ఫైల్ డేటా ఏంటంటే గవర్నమెంట్ పోర్టల్లో మనకు వచ్చిన డేటా అండి. ఓకే అండి, రెండు సరిపడేలా చూసుకోవాలి. అవును సార్, అర్థమైంది కదా సార్? అర్థం. ఒకవేళ చాలకపోతే పర్చేజ్ అయితే తీసుకోవడానికి లేదు కదా సార్? ఇంకా ఏంటి సార్? ఒకవేళ చాలకపోయింది అనుకో సార్, పర్చేజ్లు ఏం పెంచడానికి లేదు ఇంకా? లేదు సార్, కానీ మీరు మనం సేమ్ మన బుక్స్ లో ఏదైతే ఉందో దాన్ని వేసి పంపుతాం సార్. ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే ఉందో అది చెప్పాలండి. లేదు మనకి ఎందుకు రిస్క్ అనుకుంటే మీకు ఎలా బాగుంటే అలా చేయొచ్చండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం మన బుక్స్ లో ఏదైతే ఉందో అది గవర్నమెంట్ కి పబ్లిష్ చేయాలి సార్. అంటే ఏంటి, ఇప్పుడు జిఎస్టీఆర్ 9 ఫామ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్ గవర్నమెంట్ కి పంపించాలండి. మన బుక్స్ మాత్రం డెలిబరేట్ చేయాలి వాళ్ళకి. అవును సార్, అవును. ఎలా డౌన్లోడ్ అయినా మనకు అనవసరం సార్, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే జిఎస్టీఆర్ 9 మన బుక్స్ ప్రకారం పబ్లిష్ చేయాల్సి ఉంటుందండి. సో ఒకవేళ వాడు ఏం చేస్తాడంటే ఈ జిఎస్టీఆర్ 9 ఏదైతే ఫైల్ డేటా ఉందో దానికి దీనికి కంపేర్ చేసి డిఫరెన్స్ ఉంది అనుకోండి సార్, వెంటనే నోటీస్ పంపుతాడు. ఆ నోటీస్ కి మేము దగ్గర సమాధానం ఇవ్వగలిగి రిపోర్ట్ ఉండాలి సార్. సార్ పలానా టైంలో ఇలా తప్పు జరిగింది సార్, దీని మూలంగా మనకి ఈ డిఫరెన్స్ వచ్చిందని చెప్పగలిగితే మనకి పెనల్టీ అనేది లెవీ చేయడు సార్. ఒకవేళ మీరు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ ఇవ్వకపోతే మాత్రం పెనల్టీ లెవీ చేస్తారు. సో మీకు మొత్తం ఇక్కడ ఇవన్నీ కూడా కంపారిజన్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ జిఎస్టీఆర్ 1 వర్సెస్ సేల్స్ బుక్ కంపారిజన్, సో జిఎస్టీ సేల్స్ సమ్మరీ మంత్లీ రిపోర్టు, పర్చేస్ వర్సెస్ 3B రికన్సిలేషన్ రిపోర్టు, మీకు అన్ని కంప్లీట్ రిపోర్ట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. మీకు ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో మీరు దానిపైన క్లిక్ చేయగానే మిమ్మల్ని ఆటోమేటిక్ గా కంపారిజన్ రిపోర్ట్ తీసుకెళ్తుంది సార్. ఇది మీ అండర్స్టాండింగ్ గురించి ఇవ్వడం జరిగిన రిపోర్ట్ అనమాట. ఓకేనా సార్? సో ఒకవేళ ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు జిఎస్టీఆర్ 9 లో మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే సార్ ఈ ఫామ్ లోనే చేంజెస్ చేసుకోవాలి. మీకు ఈ 9 ఫామ్ లోనే చెయ్యాలి. అవును సార్, ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. అమౌంట్లన్నీ మార్చుకోవచ్చు, ఇక్కడ మార్చుకోవచ్చు సార్. మార్చుకున్న తర్వాత మీరు దీన్ని సేవ్ చేసుకుని మళ్ళీ ఏం చేయొచ్చు అంటే సార్ మీరు డైరెక్ట్ గా క్లియర్ ట్యాక్స్ కి వచ్చి మొత్తం ఏంటి సార్, మొత్తం మీరు చేంజెస్ చేసుకుని ఫైనల్ కాపీ మీరు డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మీరు సింపుల్ గా అది ఏం చేస్తారంటే సార్ ఇక్కడ మీకు ఇంపోర్ట్ జిఎస్టీఆర్ 9 ఎక్సెల్ ఫైల్ ఉంది కదా. అవును సార్. ఇక్కడ క్లిక్ చేసుకుంటే సార్ మీకు ఆటోమేటిక్ గా మనం ఎక్సెల్ షీట్ లో ఏదైతే వాల్యూస్ రీవ్యాంప్ చేసామో ఆ వాల్యూస్ వచ్చి కూర్చుంటాయి సార్ క్లియర్ ట్యాక్స్ లో డైరెక్ట్ గా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి సార్, జిఎస్టీఆర్ 9 లో డేటా డౌన్లోడ్ చేసుకోవాలండి ఫస్ట్ స్టెప్. ఆ ఫైల్ ఎక్కడ ఉందో చూస్ చేసుకుని దీంట్లో నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి దీంట్లోకి. అంతే, అవును సార్, అంతేనండి. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏంటి సార్, మనం డేటాని గవర్నమెంట్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి సార్. రెండో స్టెప్ ఏంటంటే మన సేల్స్ డేటా అలాగే పర్చేస్ డేటా మొత్తం సంవత్సరానికి సంబంధించిన డేటా అప్లోడ్ చేయాలండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే జిఎస్టీ ఇక్కడ మ్యాచింగ్ లోకి వెళ్ళి జిఎస్టీఆర్ మ్యాచింగ్ చూసుకోవాలండి. పర్చేజెస్ వర్సెస్ 2A, 1 వర్సెస్ సేల్స్ బుక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు డైరెక్ట్ గా రివ్యూ జిఎస్టీఆర్ 9 లోకి వెళ్ళిపోవచ్చండి. ఓకే సార్, ఇందులో ఎక్సెల్ రిపోర్ట్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి? మన 9 ఎక్సెల్ రిపోర్ట్ చూపిస్తాను సార్. రివ్యూ జిఎస్టీఆర్ 9 చూసారా సార్ థర్డ్ స్టెప్? అవునండి. రివ్యూ జిఎస్టీఆర్ 9 కి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మీరు చూసారా సార్ రీజనరేట్ జిఎస్టీఆర్ 9 ఫామ్ అని వచ్చింది. అవును సార్. ఓకే, సో ఇక్కడ మీరు మీ యూజువల్ గా మీరు ఫస్ట్ టైం అయితే మీకు జనరేట్ జిఎస్టీఆర్ 9 ఫామ్ అని వస్తుంది సార్. అది క్లిక్ చేయగానే ఒక 2 మినిట్స్ లో అది క్యాలిక్యులేషన్ అయిన తర్వాత మీకు పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, ఓకేనా సార్? సో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవి ఉంటాయి సార్. 19 చెక్ పాయింట్ లిస్ట్ ఉంటుంది, తర్వాత చెక్ క్యాలిక్యులేషన్ ట్రయల్ ఫర్ ఈచ్ టేబుల్, మీకు ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో దానికి కంపారిటివ్ టేబుల్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. ఓకేనా సార్?
యూజువల్ గా మీకు ఇక్కడ చెక్ లిస్ట్కి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ మీకు చెక్ లిస్ట్ వస్తుంది అనమాట. ఇది ఇక్కడ చూడండి సార్, ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో ఇక్కడికి వెళ్ళి మీరు గో టు షీట్ అని కొట్టారనుకోండి సార్, ఇమీడియట్ గా ఆ పర్టికులర్ టేబుల్ ఓపెన్ అవుతుంది సార్, మీకు ఎక్కడైతే ఎర్రర్ వచ్చిందో అక్కడ. ఓకేనండి. సో మీకు ప్రతి టేబుల్ కి ఎలా వచ్చింది అనేది ఇక్కడ మీకు వ్యాలిడేషన్స్ రాసి ఉంటాయి సార్, రిఫర్ ఫర్ వ్యాలిడేషన్ రిజల్ట్స్ అని. ఈ వాల్యూస్ మేము ఎలా తీసుకున్నాం అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకేనండి. సో ఈ ఎక్కడైతే మీకు ఎర్రర్ టిక్ మార్క్ ఉందో అది కరెక్ట్ అనమాట, ఎక్కడైతే మీకు క్వశ్చన్ మార్క్ ఉందో అక్కడ ఏదో ఎర్రర్ ఉన్నట్లు లెక్క సార్. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే మిమ్మల్ని ఆటోమేటిక్ గా షీట్ కి మిమ్మల్ని తీసుకెళ్తుంది సార్. చూడొచ్చు. అవును సార్, అవునండి. మీరు అది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో మీరు ఆ టేబుల్ లో చెక్ చేసుకోవచ్చు అనమాట, అది మీకు హైలైట్ చేసిస్తుంది క్లియర్ ట్యాక్స్ ఆటోమేటిక్. ఓకేనండి. సో ఇది చెక్ లిస్ట్ సార్, అంటే ఇది ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది మీరు ఈ చెక్ పాయింట్ లిస్ట్ ప్రకారం మీరు ప్రతి టేబుల్ కి ఎక్కడైతే డిఫరెన్స్ వచ్చిందో అది మీరు నోట్ చేసుకున్నారనుకోండి, నోట్ చేసుకున్న తర్వాత మీరు GSTR 9 అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫర్దర్ గా బై డిఫాల్ట్ ఎప్పుడైనా నోటీస్ వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ వచ్చిన వ్యాలిడేషన్స్ యూజ్ చేసుకుని మీకు పర్టికులర్ టేబుల్ లో ఏదైతే నోటీస్ వచ్చిందో దానికి మీరు ఇక చెక్ లిస్ట్ రాసి పెట్టుకోవచ్చు అనమాట. ఏ టేబుల్ మూలంగా నోటీస్ వచ్చింది దానికి మీరు రిప్లై ఏమి ఇవ్వాలి అనేది మీరు ఇక్కడ నోట్ చేసుకోవచ్చు. సో దీని మూలంగా మీకు ఏం జరుగుతుందంటే, సో నేను కంప్లీట్ గా మీకు క్లియర్ ట్యాక్స్ మొత్తం చేసిస్తుందని నేను చెప్పను సార్, కానీ మీకు మాన్యువల్ గా చేసుకుంటే ఒక రోజు పట్టింది అనుకోండి ఒక ఫైల్ అన్ని చెక్ చేసుకోవడానికి, క్లియర్ ట్యాక్స్ ద్వారా మీరు 2 గంటల్లో చేసుకోవచ్చు అండి అదే ఫైల్. అర్థమైందా సార్? అంటే మొత్తం కంప్లీట్ గా ఆటోమేషన్ కాదండి. సో ఇందులో ఎక్కువ శాతం కంపారిజన్ ఉంటుంది సార్, ఆ కంపారిజన్ మీకు క్లియర్ ట్యాక్స్ ఆటోమేటిక్ గా చేసిస్తుంది అనమాట. అదే మ్యాచింగ్ చేస్తుంది పోర్టల్ కి మన బుక్స్ కి. అవును సార్, అవునండి. మ్యాచింగ్ ఈజీ అవడం వల్ల అవును సార్, ఎక్కడ తేడా వచ్చిందో మీకు చెప్తుంది అనమాట. ఓకేనా సార్? ఓకే. సో ఇది బ్రీఫ్ గా GSTR 9 సార్. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి? అది ఎక్సెల్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలో ఒకసారి చూపించారు సార్. సార్ ఇక్కడ సార్ మీకు ఇప్పుడు కనిపించిందండి డౌన్లోడ్ ఎక్సెల్ GSTR 9 ఫామ్. ఓకే సార్. సో ఫస్ట్ మీరు జనరేట్ GSTR 9 ఫామ్ పైన క్లిక్ చేయాలి సార్. చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక 2 మినిట్స్ కి ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది, అప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి సార్ మీరు. డౌన్లోడ్ చేసుకుని దాన్ని మనం అన్ని కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ క్లియర్ ట్యాక్స్ లో తీసుకురావాలండి. మీరు క్లియర్ ట్యాక్స్ లో తీసుకురావడానికి మళ్ళీ ప్రిపేర్ టు ఫస్ట్ స్టెప్ కి వెళ్ళాలి సార్. వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్సెల్ అండి. ఇంపోర్ట్ ఫైల్ చేయగానే ఇంక మీకు డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేస్తుంది సార్ ఆ ఫైల్. ఓకే అండి. రివ్యూ GSTR 9 అంతే. మనం కట్ చేసిన ఫైల్ ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు చేసిన ఫైల్ ఏదైతే ఉందో అది మొత్తం మీకు రివ్యూ GSTR 9 లో వచ్చి కూర్చుంటుంది సార్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని కరెక్ట్ సార్, మీరు మళ్ళీ రీఅప్లోడ్ చేస్తారండి మీ ఎక్సెల్ ఫైల్. చేసిన తర్వాత మీరు ఇంకేం చూడక్కర్లేదు దాంట్లో, ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్ని ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసిన డేటా అది. సింపుల్ గా మీరు ప్రొసీడ్ టు ఫైలింగ్ క్లిక్ చేశారనుకోండి, మిమ్మల్ని డైరెక్ట్ గా గవర్నమెంట్ పోర్టల్ కి తీసుకెళ్లి మీకు డైరెక్ట్ గా ఇక్కడ ఆప్షన్ వస్తుంది సార్, డౌన్లోడ్ చేసిన అవసరం లేదు సార్, మీరు డైరెక్ట్ గా అప్లోడ్ చేసేయచ్చు క్లియర్ ట్యాక్స్ నుంచి, మీరు మా డెస్క్టాప్ అప్లికేషన్ లో చేసుకుంటే. మనం తయారు చేయక్కర్లేదు సార్, మీకు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫైల్ GSTR 9 అంటే అప్లోడ్ అయిపోతుంది సార్. ఓకే సార్. ఓకే సార్, అది ITR కు చిన్న సెషన్ పెట్టండి సార్. అది అంటే సార్ ITR యాక్చువల్ గా ఇది మా డొమైన్ కాదండి, ఇది సెపరేట్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ డొమైన్ సార్. సో దానికి ఇది చూడాలండి. సో ప్రెసెంట్ అయితే ఇది GSTR 9 ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఓకే సార్. సార్ ఇంకా సెషన్ లో ఉన్నారు సార్. సార్ మీకు ఎవరికైనా డౌట్ ఉందా అండి? సురేష్ గారు కానీ, కాశీ విశ్వనాథ్ గారు కానీ. ఓకే, అయితే ఐ థింక్ డౌట్స్ లేవు అనుకుంటా. ఓకే సార్. ఇది GSTR 9 అండి. ఇంకా ఏదన్నా మీకు సార్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ప్రసాద్ గారు? ఇంకా లేదు, 9 మీద అయితే డౌట్ లేదు కానీ సార్, మనం 4 ఫైల్ చేసాం కదా, దాని మీద చిన్న డౌట్ వచ్చింది సార్ నాకు. ఏం సార్? యాక్చువల్ గానే గవర్నమెంట్ ఒరిజినల్ పోర్టల్ అయితే క్రెడిట్ నోట్స్ డెబిట్ నోట్స్ అడగలేదండి అది.